సాధారణంగా మనం ప్రతిరోజు వింటూ ఉంటాం. స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాల్లో ముగిసింది, ఈరోజు నష్టాలు చవి చూసింది, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అయితే ఈ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు దేనికి లోబడి ఉంటాయి? ఎందుకు స్టాక్ వాల్యూ పెరుగుతుంది, ఎందుకు స్టాక్ వాల్యూ తగ్గుతుంది? చాలామంది ఇది ఎవరో డిసైడ్ చేస్తారు ఇలాంటివి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ మీద, అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద, ఇద్దరి మీద కూడా కోర్టులో కేసు వేయటం జరిగింది. ఈయన ఏమని కేసు వేశారు అంటే, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు. అదేంటి అంటే, నరేంద్ర మోదీ 16 లక్షల కోట్ల రూపాయలు కొంతమంది దేశానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తల రుణాలను మాఫీ చేశారు. అందులో అదానీ గ్రూప్ ఒకటి, అలానే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఇలా ఎంతోమంది దేశంలో అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరికీ సంబంధించినటువంటి రుణమాఫీలన్నీ ప్రభుత్వం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం కట్టబోతుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే, మన నెత్తినేసి ట్యాక్సులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ రుణాలు మాఫీలు చేసి ఈ బ్యాంకుల్లో కడుతుంటారనమాట. బ్యాంకుల్లో డబ్బులు తీసుకుని వాళ్ళేమో విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ అప్పులేమో వాళ్ళు తీర్చరు. అప్పు తీసుకున్నది వాళ్ళు, ఎంజాయ్ చేసేది వాళ్ళు, అప్పు మాత్రం కట్టాల్సింది మనలాంటి వాళ్ళు అనమాట. మనం కట్టాలి. ప్రభుత్వాలు బ్యాంకుల మనుగడ కోసం అని చెప్పి ఒక పేరు చెప్పి మన మీద వసూలు చేసిన ట్యాక్స్లన్నీ ఆ బ్యాంకులకి వాడెవడో తీసుకున్న అప్పుకి డబ్బులు కడుతుంటారు. సో అదే చేశారు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పటం, దానివల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా హెచ్చు తగ్గులకు లోనయ్యాయి. అలాగే తెలంగాణ ఎన్నికల సందర్భంలో మోదీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, ఇలా ఎన్నో కార్పొరేట్ సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ఇచ్చాయి అని చెప్పి ఆయన చెప్పటం. ఆ టైంలో కూడా అదానీ గ్రూప్ షేర్లు పడిపోయినాయి. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయంగా వీటిని వాడుకోవటం కారణంగా ఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి తనలాంటి ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. దీని కారణంగా ఒకరోజు సడన్గా స్టాక్స్ పెరగటం, ఒకరోజు సడన్గా స్టాక్స్ తగ్గటం. ఈ కారణంగా మేము భారీ స్థాయిలో నష్టపోతున్నాము. వాస్తవాలు ఏంటి అనేది బయటికి చెప్పకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు వాళ్ళ స్వలాభం కోసం, లబ్ధి కోసం చేయటం వల్ల మాలాంటి ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. మేము కొద్దో గొప్ప రూపాయి సంపాదించుకుని లాభం పొందుదామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మమ్మల్ని బాగా బుక్ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఒక అంశం అన్నమాట. సో ఇది పరిస్థితి. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు ఎందుకు లోనవుతాయి అనేది ఇప్పుడు అర్థమైంది కదా. ఎవడో ఒకడో గాలి వార్త చెబుతాడు, అది జరిగింది, ఇది జరిగింది, ఆ కంపెనీ దివాళా తీసిందని. సడన్గా ఆ కంపెనీ షేర్లు పడిపోతాయి. అలాగే ఎవడో ఒకటి ఏముంది, అబ్బా ఇది మామూలుగా లేకపోవట్లేదు, ఈ కంపెనీ అద్భుతంగా లాభాల్లో వెళ్తుందని చెబుతారు, ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. సో ఇవి జరిగేటువంటి పరిస్థితి. సో దీన్నే నివారించాలి. ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అతను కేసు వేశాడు. మరి దీని మీద కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.